రైట్, అది అల్లు అర్జున్ నివాసం దగ్గర సిట్యుయేషన్. ఏ క్షణమైనా ఆయన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా భద్రతను కూడా పెంచారు. రెండు వైపులా ఆ ఇంటికి వెళ్లే రూట్లో రెండు వైపులా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరిని ఆ ఇంటి పరిసర ప్రాంతాలకు కూడా అలౌ చేయట్లేదు పోలీసులు. అండ్ మనం చూస్తున్న దృశ్యాలు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళుతున్న దృశ్యాలు ఇవి. జైలు నుంచి విడుదలైనప్పటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యి ఆయన ఓన్ వెహికల్లో వెళుతూ ఉన్నారు. అండ్ ఎస్కార్ట్ గా పోలీసులు వెళుతున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. సో జైలు నుండి అల్లు అర్జున్ అయితే విడుదలయ్యారు. నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు అల్లు అర్జున్ చేరుకున్నారు. అక్కడ కాసేపు ఉన్న తరువాత నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. మరి ఏ క్షణానైనా ఆయన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడైతే భారీ భద్రతను అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి ఒకవైపు అల్లు అర్జున్ విడుదలై బయటకు వెళుతూ ఉన్నారు. ఆయన ఓన్ వెహికల్లోనే ఆయన వెళుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంటి సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. మరోవైపు ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి విడుదలైన తరువాత గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకోబోతున్నారు. బట్ వీఆర్ నాట్ ష్యూర్, అంటే ఇక్కడ కూడా మనకు ఒక దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగానే వీరు గీతా ఆర్ట్స్కి వెళ్ళారా, దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. సో ప్రస్తుతం మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బహుశా వెళ్ళుంటారు, ఇంటికి ఇంకా రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళుంటారు అని మాత్రమే అనుకుంటున్నాం. సో అక్కడి నుంచి పెద్ద దూరం కూడా ఉండదు, గీతా ఆర్ట్స్కి వారి నివాసానికి పెద్ద దూరం కూడా ఉండదు. ఒకవేళ వెళ్ళినా కూడా మహా అయితే ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అలాంటిది ఇంకా వారు అక్కడికి చేరుకోలేదంటే కూడా మనం ఒకసారి చూడాలి. సో అల్లు అర్జున్ అయితే మాత్రం బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నారనే దానికి సంబంధించి ఇంకా మనకి 100% ఇంకా మనకి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. బహుశా ఇంటి దగ్గర భారీగా అక్కడ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బారికేడ్స్తో రెండు వైపులా మార్గాల్ని క్లోజ్ చేశారు కాబట్టి బహుశా ఇంటి కాకుండా ఆఫీస్కి వెళ్ళుంటారని అనుకుంటున్నాం. అల్లు అరవింద్ కూడా ఉన్నారు అల్లు అర్జున్ తోటి, అండ్ మావగారు కూడా ఉన్నారు కాబట్టి బహుశా అలా వెళ్ళుంటారు అని అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ మీకు ప్రత్యక్ష ప్రసారంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అల్లు అర్జున్ బయటకు వచ్చేసిన తర్వాత మనకి వెహికల్స్ వెళ్తున్న దృశ్యాలు కూడా అందాయి, అవి కూడా మీకు చూపిస్తున్నాం. ఇంటి దగ్గర నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారంలో మీకు చూపిస్తున్నాం, కానీ అక్కడ ఎలాంటి హడావడి మనకు కనిపించట్లేదు. రెండు మార్గాల్ని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు, బ్లాక్ చేశారు, ఎవరిని లోపల కనిపించట్లేదు. సో ఇంటి గేటు బయట ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మీకు చూపిస్తున్నాం. పోలీసులు మనకు అక్కడ కనిపిస్తున్నారు అండ్ నిర్మానుష్యంగానే కనిపిస్తోంది. సో ఎక్కడ హడావిడి లేదు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ గీతా ఆర్ట్స్ అయితే ఒకసారి అక్కడి నుంచి కూడా మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాం, కానీ గీతా ఆర్ట్స్ కూడా పెద్ద దూరం ఉండదు, ఇంటి నుంచి గీతా ఆర్ట్స్ కూడా పెద్ద దూరం ఉండదు. సో మొత్తం 3 బాక్సుల్లో మీరు చూస్తున్న దృశ్యాలు. నిన్న అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, పరీక్షలు పూర్తి చేసుకుని వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని రావడం, మొత్తం అసలు ఎలా జరిగింది నిన్న అనేది అంతా మీకు చూపిస్తున్నాం. ఆ తర్వాత ఈరోజు మనకి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన వెహికల్స్తో ఎస్కార్ట్తో పాటు పంపించారు బయటికి. సో ఆ వెహికల్స్ మూవ్ అవుతున్న దృశ్యాలు మీకు మధ్య బాక్స్లో కనిపిస్తున్నాయి. ఇక కాసేపట్లోనే ఇంటికి చేరుకోబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ అందడంతో మీకు ఇంటి దగ్గర ఎలా ఉంది మొత్తం సిచ్యువేషన్ అనేది మీకు చూపిస్తున్నాం. ఆరు గంటల 39 నిమిషాలకు అల్లు అర్జున్ ఎగ్జాక్ట్ గా విడుదలైనట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి విడుదలయ్యారు. మెయిన్ గేట్ నుండి కాకుండా బయటకు వేరే గేట్ నుంచి పంపించారు పోలీసులు. చాలా భద్రత మధ్య ఆయన ఎస్కార్ట్ ఇచ్చి బయటకు పంపించారు.